అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండల పరిధిలోని నగరం గ్రామ పంచాయతీలో గేల్ ఘటన జరిగే నేటికి 10 ఏళ్లు పూర్తయింది. ఈ ఘటనకు 10 సంవత్సరాలు పూర్తయినా బాధితులకు ఇంతవరకు ఎలాంటి సహాయం అందలేదు. గేల్ విస్ఫోటనం జరిగిన రోజు 22 మంది మృతి చెందగా 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే అప్పటి ప్రభుత్వం గేల్ సంస్థ ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బాధితులకు ఇంతవరకు న్యాయం జరగకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. గెయిల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి 22 మంది మన స్థానికులకు నివాళులు అర్పించే క్రమంలో మనం ఇక్కడ సమావేశం అయ్యాం. 2 గవర్నమెంట్లు మారిపోయినా కూడా నీకు న్యాయం జరగలేదంటే స్థానికుల్లో ఉన్నటువంటి పోరాట పటిమ కోల్పోయారనే అనిపిస్తుంది. ఇప్పుడైనా పర్వాలేదు, గెయిల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తా మనకున్నటువంటి ఎంపీ గారితో కోఆర్డినేట్ చేసుకుని ఒకసారి నేను గెయిల్ అధికారులతో మాట్లాడుతుంది ఈ విషయానికి సంబంధించి. అంతేకాకుండా వారు సరిగ్గా స్పందించి మీకు సంబంధించినటువంటి 11 డిమాండ్లకి వాళ్ళు ఒప్పుకుని అవి పూర్తి చేసేటట్లయితే పర్లేదు. ఒకవేళ ఆ క్రమంలో వాళ్ళు ఏదైనా ఫెయిల్ అయితే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి గవర్నమెంట్ తోటి కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మన ఉప ముఖ్యమంత్రి గారితో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా మీ అందరికీ న్యాయం జరిగేటట్లు చేస్తానని, ఒకవేళ అలా కాని పరిస్థితుల్లో మీ అందరితోటి ఇక్కడే పోరాటం చేసి ఏ నాయకులు మన దగ్గరికి వచ్చేటట్లు చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ